వాడపల్లి క్షేత్రంలో 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ శ్రీనివాసుని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా 7 వారాల మొక్కుకుని ప్రతి వారం వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కానీ చాలా మందికి ఈ మొక్కు గురించి కొన్ని ధర్మ సందేహాలున్నాయి. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మొక్కు తీరిపోయినట్టేనా? అష్టోత్తర సేవ లేదా కళ్యాణం తప్పకుండా చేయించుకోవాలా? ఇలా ఈ 7 వారాల మొక్కు గురించి అర్చక స్వామి మాటల్లో పూర్తి. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వాడపల్లి దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో సప్త శనివార దీక్షా కార్యక్రమం అనగా 7 శనివారములు 7 వారములు 7 ప్రదక్షిణలు శ్రీవారి యొక్క దర్శనం చేతనే మన యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీర్చే కొంగు బంగారమై ఈ యొక్క వాడపల్లి దివ్యక్షేత్రంలో స్వామివారి ఎర్రచందన స్వరూపుడిగా వెలిసి ఉన్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో సప్త శనివార దీక్షానంతరము అష్టోత్తర నామార్చన మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిరంతరంగా నిత్యవైభవంగా స్వామివారికి నిర్వర్తిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని కనుక శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు సప్త శనివార దీక్షానంతరము కనుక మనం నిర్వర్తించుకుంటే మన యొక్క కోరిన కోరికలు అలాగే ఏదైతే సంకల్పంతో ఇక్కడికి ధర్మబద్ధమైన సంకల్పంతో ఇక్కడికి వస్తూ ఉన్నామో అవన్నీ కూడా శ్రీవారు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ రకంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిత్య కళ్యాణము పచ్చదోరణంగా విరాజిల్లుతూ శ్రీ వాడపల్లి క్షేత్రము వైకుంఠపురంగా విరాజిల్లుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. శుద్ధమైన భక్తితో స్వామివారిపై నమ్మకంతో వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అనుకున్నది జరుగుతుంది అని స్వామివారిని దర్శించుకున్న భక్తులు చెప్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.